ఖైదీ నెంబర్ 6093 ఏక్ సాల్ సలాఖం కే పీచే. కటకటాల్లోనే సంవత్సర కాలం గడిచిపోయింది. జగన్మోహన్ రెడ్డి, ఫౌండర్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సన్ ఆఫ్ లేట్ రాజశేఖర్ రెడ్డి, ఏడాది పాటు బందీఖానాలో మగ్గిపోవడం అంటే ఇదో ఖచ్చితమైన అనూహ్య పరిణామమే. కానీ ఇటువంటి అనూహ్య పరిణామాలకు జనం అలవాటు పడిపోయారన్నది కూడా అంగీకరించాల్సిన ఇంకో చేదు నిజం. వర్తమాన రాజకీయ చిత్రపు నిగూఢార్థం కూడా. ద గ్రేట్ ట్రాజడీ ఆఫ్ పావురాల గుట్ట నుంచి మొదలు పెట్టుకుంటే అంతేసి కొమ్ములున్న అధిష్టానంతోనే ఢీకొట్టి జగన్ కాంగ్రెస్ పార్టీని ఎడమకాలితో తన్ని వెళ్ళిపోవడం, నాన్న పేరు నాన్న జ్ఞాపకాలే ఎజెండాగా కొత్త పార్టీకి పురుడు పోయడం, ఇవాళ అధ్యక్షుడు జైల్లో ఉన్న పార్టీ ఏదో విధంగా నడిచిపోవడం, సదరు పార్టీకి అడపాదడపా జనం బ్రహ్మరథం పట్టడం, ఇటువంటివన్నీ కూడా దేనికదే పొలిటికల్ మిరకల్స్, నమ్మలేని నిజాలు. జగన్ కనుక అరెస్ట్ అయితే అది 8వ ప్రపంచ అద్భుతం అవుతుందనుకున్న వాళ్ళు, ఆకాశం ఊడి కింద పడిపోతుందని భయపడ్డ వాళ్ళు ఆ తర్వాత అదంతా ఒట్టి భ్రమేననుకొని సైడ్ అయిపోయారు. అందుకే నిబిడాశ్చర్యంతో నీలుక్కుపోయి నోళ్లెళ్లబెట్టే అమాయకత్వాన్ని జనం ఎప్పుడో వదిలేశారు. వర్తమాన రాజకీయాల్లో ఏదైనా జరిగిపోవచ్చన్న ఈ వింత వరవడితోనే సైద్ధాంతికత అనే మాట కొట్టుకుపోయింది. రీజనింగ్ కోసం వెతుక్కోవాల్సిన అగత్యాలు లేకుండానే జరిగిపోతున్న అన్ని అద్భుతాలకు వీఆర్ జస్ట్ స్పెక్టేటర్స్, మౌన ప్రేక్షకులం మాత్రమే. జగన్ నిజంగానే తప్పు చేశాడా లేదా అన్న చర్చోపచర్చలకు, టీవీ డిబేట్లకు కాలం చెల్లిపోయిన నేపథ్యంలో ఒకవేళ తప్పిదమంటూ జరిగే ఉంటే పశ్చాత్తాపం చెందడానికి, పరివర్తన పొందడానికి మాత్రం ఈ 365 రోజుల సమయం జగన్కు మంచి సువర్ణావకాశం. క్రమం తప్పకుండా యోగా చేయించడం, వారానికో మారు కౌన్సిలింగ్ల పేరిట క్లాసులు ఇప్పించడం లాంటి జైల్ మాన్యువల్ కల్పించిన అవకాశాలతో ఈ పాటికి జగన్ లోపల పునర్విమర్శ పుట్టే ఉంటుందా, లేక ఇది కేవలం మన ఆశావాదం మాత్రమేనా? ఇష్టమైన ఆహారాన్ని వండించుకొని తినడం, టీవీలో దూరదర్శన్ చూడడానికి, పేపర్లు చదవడానికి, ఆవరణలో స్వేచ్ఛగా తిరగడానికి అనుమతి దొరకడం, ఇవన్నీ జగన్కు దొరికిన బోనస్ పాయింట్స్. పైగా కావలసినంత తీరిక సమయం, నింపాదిగా ఆలోచించుకునే వెసులుబాటు, ఇవన్నీ ఒకవేళ బెయిల్ దొరికి బయటకొచ్చినా జగన్కు దొరకని అదృష్టాలు. తన కేసుకు అనుబద్ధంగానే చక్రబంధంలో చిక్కుకుని జైలు పాలైన కొందరు స్నేహితులు, సన్నిహితులు, వ్యాపార భాగస్వామ్యులు కూడా అదే జైల్లో పిలిస్తే పలికేంత దగ్గరగా జగన్కు అందుబాటులో ఉండడం కాకతాళీయం కావచ్చు. వీళ్ళందరితోనూ ఇంటర్నల్ ములాఖత్లు, క్యారమ్స్, షటిల్ వంటి శారీరక మానసికోల్లాస కార్యక్రమాలు లాంటివి ఒక కొత్త జగన్ని ఎందుకు తయారు చేయలేవు? ఇక జైలు బయటకు వచ్చేద్దాం. జగన్ మీడియా, యాంటీ జగన్ మీడియా అంటూ స్పష్టమైన విభజన రేఖ కనిపించిన మాట మాత్రం వాస్తవం. లోపలున్న జగన్ని గాని, బయటున్న జగన్ పార్టీని గాని మీడియా రాతలు, మీడియా పోకడలు ప్రభావితం చేసిన దాఖలాలైతే లేనేలేవు. సిబిఐ స్వచ్ఛందంగా సరఫరా చేసిందంటున్న లీకుల నుంచి మిడ్ నైట్ మసాలాల్ని వండుకొని పేజీలకు పేజీలు రాసుకోవడం తప్పిస్తే అక్కడ కూడా పెద్దగా పొడి చేసిన బ్రేకింగ్ న్యూస్లు ఏవీ కనిపించలేదు. ఇటు కిందకి పైకి గేర్లు మార్చుకుంటూ సాగుతున్న సిబిఐ దర్యాప్తు సైతం అనుమానపు స్కానర్ల కిందకే వెళ్ళిపోయింది. కేవలం ఒక్క ఎఫ్ఐఆర్కు సంబంధించి 5 ఛార్జ్ షీట్లు దాఖలవ్వడం, ఇవి కాకుండా ఇంకో 2 అభియోగ పత్రాల్ని వండే పనిలో బిజీగా ఉన్నామన్నది సిబిఐ తాజా పరిస్థితి. ఇది కనీ విని ఎరుగనంత క్లిష్టమైన కేసు. అందుకే అదనపు సమయం కోరుతున్నామంటున్న సిబిఐ దగ్గర ఫుల్ స్టాప్ ఎప్పుడు పెడతావన్న ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు. జగన్ జైలు లోపలే ఉండిపోయినా జగన్ పార్టీని మాత్రం జనం మధ్యనే సజీవంగా బతికిస్తున్న క్రెడిట్ జగన్ మీడియాది, జగన్ ఫ్యామిలీలోని ఫీమేల్ సర్కిల్ది కూడా. అనివార్య కారణాల వల్ల డిస్కంటిన్యూ అయిపోయిన ఓదార్పు యాత్రకు మళ్లీ బండి కట్టే బలం లేకపోయినా చంద్రబాబు ఒక పాదయాత్రను మొదలుపెట్టి జగన్ పార్టీని నెత్తిన పాలు పోసేశాడు. పోటీ పాదయాత్రకు సిస్టర్ షర్మిలతో నడుం కట్టించాలన్న ఐడియా పార్టీకి కొత్త శక్తినిచ్చినట్లే కనిపించింది.
ఇవాల్టికి ఇవాళ షర్మిల ప్రస్థానానికి జనం పల్చబడిపోయారని వార్తలు వినిపిస్తున్నా అగ్రిగేట్ రిజల్ట్ మాత్రం తమకు పాజిటివ్గానే ఉందన్నది వైఎస్ఆర్సీపీ అంచనా. అబద్ధపు కేసులు పెట్టి విచారణ అనే పేరుతో సిబిఐని వాడుకొని బెయిల్ కూడా రాకుండా ఈరోజు నీచమైన కుట్ర రాజకీయాలు చేస్తున్న ఈ కాంగ్రెస్ తెలుగుదేశంలో కలిసి విలువలు విశ్వసనీయత లేని తెలుగుదేశంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కలిసిపోయింది. కొత్త నీరొచ్చి మీద పడ్డప్పుడల్లా పార్టీ కింద భూమి కదిలిపోవడం, జిల్లాల వారి నియోజకవర్గాల వారి సమావేశాల్లో గ్రూపులు బయటపడి కుర్చీలు ఎగరేసుకోవడం, ఇటువంటి పరిణామాలన్నీ వైఎస్ఆర్సీపీని ఇరకాటంలో పడేసిన మాట వాస్తవం. కాకపోతే అలకలు అసంతృప్తులనేవి ఏ పార్టీలో లేవు కనుక ఈ పార్టీ మీద పడి ఏడవడానికంటూ జగన్ శిబిరం సంతృప్తి పడ్డం కనిపిస్తుంది. జగన్ జైల్లో ఉండగానే ఉప ఎన్నికల్లో మోగిన విజయ ఢంకాలన్నీ అబద్ధాలు కావు కదా అన్నది వాళ్ళిచ్చుకుంటున్న సంజాయిషి. ఒకప్పుడు జైలుకెళ్లడం అంటే పరమ నామోషిగా భావించిన జనం ఇవాళది రివాజుగా మారిపోవడాన్ని చూసి ఉన్నఫలంగా తమ అభిప్రాయాల్ని మార్చేసుకున్నారా? చంచల్గూడ జైలు బయట కనిపిస్తున్న వీవీఐపీ క్యూ లైన్లు, ములాఖట్ల కోసం పెరిగిపోతున్న డిమాండ్ల చిట్టాలు కొత్త ట్రెండ్ని ఆల్రెడీ క్రియేట్ చేసి పారేశాయి. జైలుకెళ్లి జగన్ను కలిసి గర్భగుడిలో దైవ దర్శనం చేసుకున్నంత ఇదిగా ప్రకాశవంతమైన ముఖాలతో బయటకొస్తున్న మహా నాయకాగ్రేసురుల్ని చూసిన తర్వాత రాజకీయాలు వాటితో పాటు మనము మారాల్సిందేనన్న జ్ఞానబోధకు జనం లొంగిపోతున్నారన్న ముళ్ళు మాత్రం మనకు గుచ్చుకుంటూనే ఉంటుంది. మేము ఊహించినటువంటి జగన్ వేరే, మేము చూసినటువంటి జగన్ వేరే. జగన్లో ఒక కసి కనిపిస్తుంది, ఒక నిబద్ధత కనిపిస్తుంది. ఇవన్నీ మేము ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి. ప్రజలు తనకు అవకాశం ఇస్తే మంచి పరిపాలన ఏ రకంగా అందించాలి అనేటువంటి దాని మీద ఆయనకు ఒక నిబద్ధత అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పార్టీ కార్యకలాపాల్ని పర్యవేక్షించడం, ప్రతివ్యూహాల్ని రచించడం లాంటి కీలక అంశాలన్నీ జైలు గోడల మధ్య నుంచే జరిగిపోవడం అనేది దేశ రాజకీయ చరిత్రలో మనం ఎప్పుడూ వినింది లేదు, కనింది లేదు. ఇవాళది కళ్ళ ముందు సాక్షాత్కరిస్తోంది. అభ్యర్థుల ఎంపిక, సమన్వయకర్తల నియామకాలే కాదు, రానంటూ అలకపాన్పులెక్కి కూర్చున్న అసంతృప్తి లీడర్లకు బుజ్జగింపులు సైతం జైలు నుంచే జరిగిపోవడం అనేది నాటకీయ పరిణామం అంటే తప్పే ఉంది. నిజానికి ఇవన్నీ పైసా ఖర్చు లేకుండా ఉచితంగా చూడగలిగే ఛాన్స్ దొరకడానికి కూడా మన అదృష్టంగానే భావించుకోవాలేమో. ఈరోజు మానుకునే వాళ్ళను కొంత మరి ఇబ్బందికి గురయ్యారనేటువంటి ఒక బాధతో మేము కొంత దూరంగా ఉండడం జరిగింది. మరి అదే విషయం ఈరోజు మా నాయకుడి దృష్టికి తీసుకువెళ్ళిన వెంటనే తప్పకుండా మరి దాని మీద ఆయన స్పందించి చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటానని చెప్పడం జరిగింది. పూర్తిగా మరి మీరు పార్టీకి అండగా ఉండాలని చెప్పి వారు కోరడం జరిగింది. మరి గతంలో మరి వాళ్ళ కుటుంబం వెంట ఏ విధంగా ఉన్నామో ఏ రోజు కూడా వాళ్ళ కుటుంబాన్ని వీడిపోయే ప్రసక్తి కూడా లేదు. మరి ఇప్పుడు మాకు ఆ కొంత బాధ తగ్గించుకోవడానికి ఆయన దగ్గరికి రావడం జరిగింది. మరి ఆయనతో మాట్లాడిన తర్వాత మా మనసులో ఉన్న బాధ పూర్తిగా తొలగిపోయింది. మరుపు అనేది మనిషికి దేవుడిచ్చిన వరం. దేన్నైనా సరే కొన్నాళ్ల తర్వాత మర్చిపోవడం, ఆ తర్వాత జరిగే ప్రతి పరిణామాన్ని జీర్ణించుకోవడం అనేది సందర్భోచితంగా మనకు అబ్బిన విద్య. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ను తెగ్గొట్టి అంతా నేనేనంటూ పుట్టిన ఇందిరమ్మ పార్టీకి జనం జేజేలు పలికినప్పటి జ్ఞాపకం పాతబడిపోయినా ఎప్పటికీ గుర్తుండే పోతుంది. మొన్నటికి మొన్న అన్నగారి గూట్లోకి అడ్డదారినో దొడ్డిదారినో దూరిపోయి తెలుగుదేశం పార్టీనే తన పేరు మీద రాయించుకున్న చంద్రబాబును సైతం జనం అంగీకరించలేదా? తర్వాత చేసేది లేక తన తెలుగుదేశాన్ని వదిలేసుకున్న ఎన్టీఆరే వేరే పార్టీ పెట్టుకోవాల్సిన దురవస్థకు కూడా మనమే సాక్షులం. ఇవాళ జగన్ను ఎందుకు అంగీకరిస్తున్నారు? అతని మీదున్న సోకాళ్ళు 1,00,000 కోట్ల అనుమానాలు తీరకముందే అతని వెనకే ఎందుకు నడుస్తున్నారు? అతని పార్టీకి ఎందుకు బ్రహ్మరథం పడుతున్నారు అన్న ప్రశ్నలకు మన దగ్గర ఇదమిద్దంగా సమాధానాలు లేవు. కానీ మరక మంచిదేనన్న కాన్సెప్ట్లో జగన్ తన మీద పడ్డ మరకలన్నీ తన మంచికేనని భావిస్తున్నారా? ఎటువంటి మరకనైనా వదలగొట్టే డిటర్జెంట్ సోప్స్ ఇవాళ మార్కెట్లో దొరుకుతున్న నేపథ్యంలో తన మరకల్ని తుడిచేసుకోవడానికి ఈ ఏడాది జైలు జీవితంలో జగన్ ప్రయత్నించి ఉండుంటాడా? ఏమో. ఇది స్టెయింట్ ఆర్ పెయింట్.